దేవరా సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. మొత్తానికి ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ ఎన్నో ఉన్నాయట. సో ప్రస్తుతం భారీ యాక్షన్ డ్రామా చిత్రంగా ఎన్టీఆర్ దేవరా అయితే వస్తోందని ప్రస్తుతం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ సోలోగా వచ్చి 4-5 ఏళ్లు అయిపోతోంది. ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ బిజినెస్ రేంజ్ ను కూడా అమాంతం పెంచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఉంది. ఆ సెన్సార్ కట్స్ డీటెయిల్స్ చూద్దాం. దేవరా సినిమా అయితే ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమాపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ గా దేవరతో ఎన్టీఆర్ ఎస్టాబ్లిష్ అవ్వాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు సైతం సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ని హైలైట్ చేస్తూ ప్రమోషన్ క్యాంపెయిన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముంబైలో దేవర ట్రైలర్ లాంచ్ అంచనాలు పెంచేశాయి. సో దేవర రన్ టైం అయితే 2.47 నిమిషాలు, అంటే 2 గంటల 47 నిమిషాలు. అందులో టైటిల్స్ ఎండ్ టైటిల్స్ తో కలిపి మరో 10 నిమిషాలు, అంటే 2 గంటల 57 నిమిషాల కట్ తో దేవరా ఉంది. ఇక దేవరలో సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ కూడా చెప్పారట. దేవరలో ఒక వ్యక్తి తన భార్య కడుపు మీద తన్నే సీను, కుంజిరా అనే అతని కొడుకు తన తల్లి కొట్టే సీన్ తో పాటుగా కత్తికి వేలాడదీసిన ఒక బాడీ సీన్, అంతేకాకుండా ఫైనల్ గా సొరచేప విజువల్లో CGI మార్క్ వేయలేదని, ఈ 4 సీన్స్ దేవర విజువల్లో ఉండకూడదు అంటూ కట్స్ చెప్పారట. సో టోటల్ గా 7 సెకండ్స్ కట్ లో 2 సెకండ్స్ రీప్లేస్ చేసినట్టుగా తెలుస్తోంది. దేవరకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఉంది. దేవర ఓపెనింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ ని నెలకొల్పేలా దేవర బుకింగ్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది.